ఎడుగూరి సందెంటి రాజశేఖరరెడ్డి 1949 జూలై 8 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ ముఖ్యమంత్రి, కాంగ్రెసు పార్టీ నాయకుడు. 1978లో తొలిసారిగా పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా 4 సార్లు కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీ చేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు. జనతా పార్టీ ప్రభంజనాన్ని తట్టుకుని విజయం సాధించిన తొలి ఎన్నికల 1978 వెంటనే మంత్రి పదవి పొందాడు. ఆ తరువాత వెనువెంటనే 3 ముఖ్యమంత్రులు మారినను ఆ 3 మంత్రిమండళ్లలో స్థానం సంపాదించాడు. ఆ తరువాత చాలా కాలం పాటు ఎటువంటి ప్రభుత్వ పదవి దక్కలేదు. 1989 నుండి 94 మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించినా అవకాశం రాలేదు. 1999లో మళ్లీ శాసనసభకు ఎన్నికై ప్రతిపక్షనేతగా ఉంటూ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు వ్యూహం రచించాడు. 2003లో మండువేసవిలో 1460 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ప్రచారం అతని విజయానికి బాటలు పరచింది. 2004 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి 40,000కు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పీఠం వై.ఎస్. రాజశేఖరరెడ్డికే దక్కింది. ఆయన సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యాడు. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతిపై ఆయన మంత్రివర్గ సభ్యులే కాకుండా కేంద్ర మంత్రులు, ప్రస్తుత మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రూ.1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మైసూరారెడ్డి లెక్కలు వేయగా అప్పటి మంత్రి పి. శంకర్రావు వ్యాఖ్యలను కోర్టు సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టింది. వైఎస్సార్ కాలంలో అవినీతి జరిగిందని సీబీఐ ప్రాథమిక విచారణలో వెల్లడించింది. క్విడ్ ప్రోకో రూపంలో వై.ఎస్. జగన్కు చెందిన కంపెనీలలో పెట్టుబడులు వచ్చినట్లు సీబీఐ ఛార్జిషీటులో పేర్కొంది. రాజశేఖర్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. విషయాలు: బాల్యం, విద్యాభ్యాసం. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 1949 జూలై 8న వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులోని సి.ఎస్.ఐ. కాంప్బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు జయమ్మ, రాజారెడ్డి. ఆయన తండ్రి బళ్ళారిలో కాంట్రాక్టరుగా పనిచేస్తుండటం వల్ల ఆయన పాఠశాల చదువంతా బళ్ళారిలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో సాగింది. ఆ తర్వాత విజయవాడ లయోలా కళాశాలలో చేరాడు. 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్య విద్యలో పట్టా పుచ్చుకున్నాడు. గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపూరే వైద్య కళాశాలలో వైద్యవృత్తిని అభ్యసిస్తుండగానే కళాశాల విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల ఎస్.వి.ఆర్. తిరుపతి నుంచి హౌస్ సర్జన్ పట్టా పొందాడు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు ఆకర్షితుడైన రాజశేఖరరెడ్డి ఎస్.వి.ఆర్. కళాశాలలో పనిచేస్తుండగానే అక్కడ హౌస్ సర్జన్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తరువాత కొద్ది రోజులపాటు జమ్మలమడుగులోని సి.ఎస్.ఐ. కాంప్బెల్ ఆసుపత్రిలో వైద్య అధికారిగా పనిచేశాడు. ఆ తరువాత 1973లో పులివెందులలో తండ్రి వై.ఎస్. రాజారెడ్డి పేరుతో కట్టించిన 70 పడకల ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేశాడు. ఆ ఆసుపత్రి ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. వాళ్ల కుటుంబం పులివెందులలో ఒక పాలిటెక్నిక్ కళాశాల, డిగ్రీ కళాశాలను కూడా నెలకొల్పారు. తరువాత వాటిని లయోలా సంస్థలకు అప్పగించారు. పులివెందుల దగ్గరిలో ఉన్న సింహాద్రిపురంలో ఉన్న కళాశాలను మాత్రం ఇప్పటికీ వీరి కుటుంబమే నిర్వహిస్తోంది. రాజకీయ జీవితం: కళాశాల దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపిన రాజశేఖరరెడ్డి 1980 నుండి 83 కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవిని నిర్వహించాడు. కడప లోక్సభ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎన్నికయ్యాడు. పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి 6 సార్లు విజయం సాధించాడు. రాష్ట్ర శాసనసభ ప్రతిపక్షనేతగా 2 సార్లు రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగానూ పనిచేశాడు. 1980 నుంచి 1983 దాకా గ్రామీణాభివృద్ధి, వైద్యశాఖ, విద్యాశాఖ మొదలైన కీలకమైన మంత్రి పదవులను నిర్వహించాడు. తెలుగు దేశం నేత నారా చంద్రబాబు నాయుడు మొదటగా కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇరువురూ మంచి మిత్రులు. 1985 నుంచి 1998 వరకు పార్టీలో వై.ఎస్. నిత్య అసమ్మతివాదిగా పేరుపడ్డారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరితో ఆయన పోరాటం చేయాల్సి వచ్చింది. 1989 నుండి 94 మధ్య కాలంలో ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి వంటి నేతలతో ఆయన రాజకీయ యుద్ధమే చేశారు.
వారికి వ్యతిరేకంగా క్యాంపులు నడిపాడు. మర్రి చెన్నారెడ్డిని, నేదురుమిల్లి జనార్దన్ రెడ్డిని పదవి నుండి తొలగించడానికి ప్రధాన కారణమైన హైదరాబాదు నగరంలో జరిగిన అల్లర్లలో రాజశేఖర్ రెడ్డి వర్గపు పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి. అదే తాను ముఖ్యమంత్రి అయ్యేనాటికి అలాంటి శిబిరాలు లేని పరిస్థితిని సృష్టించుకోగలిగాడు. రాజకీయాల్లో ముక్కుసూటితనానికి, నిర్మోహమాట ధోరణికి రాజశేఖరరెడ్డి ప్రసిద్ధుడు. పిసిసి అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వై.ఎస్. రాజశేఖరరెడ్డి రెండుసార్లు పనిచేశాడు. తొలిసారి 1983 నుంచి 1985 వరకు, రెండో పర్యాయం 1998 నుంచి 2000 వరకు ఆ పదవిలో ఉన్నాడు. 1999 నుంచి 2004 వరకు 11వ శాసనసభలో ప్రతిపక్షనేతగానూ వ్యవహరించాడు. పాదయాత్ర 2003 వేసవికాలంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేపట్టి 1467 కిలోమీటర్లు పర్యటించాడు. పాదయాత్ర వలన వ్యక్తిగతంగా వై.ఎస్. కు మంచి జనాదరణ లభించడమే కాకుండా ఆ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది. ముఖ్యమంత్రిగా 2004 మేలో జరిగిన 12వ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు సాధించడంతో అదివరకే పార్టీలో పేరు సంపాదించిన వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాడు. పాదయాత్ర వలన జనాదరణ పొందడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పెండింగులో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయటం, జలయజ్ఞంలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పిదప తొలి సంతకం ఉచిత విద్యుత్తు ఫైలుపైనే చేశాడు. 2009 ఏప్రిల్లో జరిగిన 13వ శాసనసభ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలలో విజయం సాధించడానికి కృషి చేసి వరుసగా రెండో పర్యాయం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాడు. వివాదాలు, విమర్శలు 1600 ఎకరాల భూమిని 2006 డిసెంబరులో ప్రభుత్వానికి అప్పగించటం విపక్షాల విమర్శకి గురయింది. చట్టాన్ని అతిక్రమించి భూమిని కలిగి ఉన్నందుకు విపక్షాలు రాజశేఖరరెడ్డి రాజీనామా చేయాలని కోరాయి. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమ ఆస్తులు సంపాదించారని విపక్షాలు, పత్రికలు ఆయనపై ఆరోపణలు చేశాయి. అక్రమ ఆస్తుల సంపాదన కేసులో 2011లో ఆయనపై, ఆయన కుమారుడు జగన్ పై సి.బి.ఐ. వారు అభియోగ పత్రం జారీ చేశారు. 2009 ఎన్నికలు 2009 ఏప్రిల్లో జరిగిన శాసనసభ, లోక్సభ ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముందుండి నడిపించడమే కాకుండా శాసనసభలో 156 స్థానాలతో పూర్తి మెజారిటీని సంపాదించిపెట్టాడు. అదే సమయంలో లోక్సభ ఎన్నికలలో 33 స్థానాలలో విజయం సాధించడానికి కృషి చేసి దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్లుఫ్ సంపాదించిపెట్టిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్ అధిష్టానం ముందు సగర్వంగా నిలబెట్టారు. కుటుంబం వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి, వారికి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చాలా వ్యాపారాలతో పాటు సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ ఛానల్ కూడా నిర్వహిస్తున్నాడు. కూతురు షర్మిళ, తండ్రి రాజారెడ్డి ముఠాకక్షల కారణంగా బాంబుదాడిలో మరణించడం జరిగింది. గుల్బార్గాలో వైద్య విద్య చదువుతున్నప్పటి నుంచి ఆయనకు అత్యంత ఆప్తమిత్రుడు కె.వి.పి. రామచంద్రరావు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాక ఆయన్ను సలహాదారుగా నియమించుకున్నాడు. క్రైస్తవం వై.ఎస్. రాజశేఖరరెడ్డి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సి.ఎస్.ఐ. అనే చర్చికి చెందిన ప్రొటెస్టెంటు క్రైస్తవుడు. ఈయన తాత బ్రిటీషు మిషనరీల ప్రభావంతో క్రైస్తవ మతం పుచ్చుకున్నాడని, తండ్రి రాజారెడ్డి మిలిటరీలో పనిచేస్తూ బర్మాలో ఉండగా అక్కడ క్రైస్తవం పుచ్చుకున్నాడని 2 వేర్వేరు కథనాలు ఉన్నాయి. ఈయన కుటుంబం పులివెందలలోని సి.ఎస్.ఐ. చర్చికి హాజరవుతుంది. రాజశేఖరరెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లోనూ, మరలా 2009లోనూ కుటుంబ సమేతంగా బెత్లహాము యాత్రకు వెళ్లి వచ్చాడు. క్రైస్తవులైన పారంపరికంగా వచ్చిన హిందూ సంప్రదాయాలని వీడలేదు. రాజశేఖరరెడ్డి తిరుమలను అనేకమార్లు సందర్శించి వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని పూజలు చేశాడు. అయితే రాష్ట్రంలో క్రైస్తవ ప్రభావం పెంచడానికి, మతమార్పిళ్లను ప్రోత్సహించడానికి తోడ్పడ్డాడని కొంతమంది ఈయన్ను విమర్శించారు. ఈయన అల్లుడు అనిల్ కుమార్ మత ప్రచారకుడు. బ్రాహ్మణుడైన అనిల్ కుమార్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిలాను పెళ్లి చేసుకున్న తర్వాత క్రైస్తవం స్వీకరించి మత ప్రచారకుడయ్యాడు. ఈయన ప్రాభవం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే పెరగడంతో ఎన్నో విమర్శలకు ఊతమిచ్చినట్టయింది. హెలికాప్టర్ ప్రమాదంలో మృతి 2009 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హెలికాప్టర్ ప్రమాదం. సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరగా ఉదయం 9:35 నిమిషాలకు హెలికాప్టరుతో సంబంధాలు తెగిపోయాయి. ముఖ్యమంత్రి ఆచూకీ కోసం గాలించగా 25 గంటల తరువాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్లు లభించాయి. వై.ఎస్.
తో సహా మొత్తం 5గురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తమ అభిమాన నాయకుని మరణాన్ని జీర్ణించుకోలేక రాష్ట్రమంతా దాదాపు 67 మంది మరణించారు. వీరిలో చాలా మంది గుండె ఆగి మరణించగా కొద్దిమంది ఆత్మహత్య చేసుకున్నారు. ప్రమాదస్థలమైన రుద్రకొండ కర్నూలు, ప్రకాశం జిల్లా సరిహద్దులో ఆత్మకూరు, వెలుగోడుకు సమీపంలోని నల్లమల అడవుల్లో ఉంది. హెలికాప్టర్ కూలిన ప్రాంతం కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని నల్లకాలువ గ్రామం మీదుగా 16 కిలోమీటర్ల దూరంలోని రుద్రకోడూరు గ్రామానికి దట్టమైన అటవీ మార్గంలో ప్రమాద స్థలి మరో 16 కిలోమీటర్లు దూరం ఉంది. ప్రమాదంపై విచారణ సంఘము నల్లమల అడవులలో సంభవించిన హెలికాప్టర్ దుర్ఘటనపై కేంద్ర ప్రభుత్వం విచారణ సంఘాన్ని నియమించింది. పవన్ హన్స్ హెలికాప్టర్ లిమిటెడ్ యజమాని ఆర్.కె. త్యాగి ఈ విచారణ కమిటీకి నేతృత్వం వహించాడు. పదవులు 1975 యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా నియామకం. 1980 తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నియామకం. 1982 రాష్ట్ర మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రి పదవి లభించింది. 1982 రాష్ట్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా నియామకం. 1983 పిసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. 1985 వరకు. 1998 రెండోసారి పిసిసి అధ్యక్షుడిగా నియామకం. 2000 వరకు. 1999 శాసనసభ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. 2004 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. 2009 రెండో పర్యాయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. విజయాలు 1978 పులివెందుల నుంచి తొలిసారి శాసనసభ్యుడిగా గెలుపొందినాడు. 1983 పులివెందుల నుంచి రెండోసారి శాసనసభ్యుడిగా విజయం. 1985 పులివెందుల నుంచి వరుసగా మూడవసారి శాసనసభ్యుడిగా హ్యాట్రిక్ విజయం. 1989 కడప నియోజకవర్గం నుంచి తొలిసారి లోకసభ సభ్యుడిగా విజయం. 1991 కడప నియోజకవర్గం నుంచి రెండోసారి గెలుపు. 1996 కడప నుంచి వరుసగా మూడవసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించాడు. 1998 కడప నుంచి వరుసగా నాలుగవసారి ఎన్నికలలో విజయం సాధించాడు. 1999 పులివెందుల నుంచి నాలుగవసారి శాసనసభ్యుడిగా గెలుపు. 2004 పులివెందుల నుంచి ఐదవసారి శాసనసభ్యుడిగా విజయ సాధించాడు. 2009 పులివెందుల నుంచి రెండోసారి హ్యాట్రిక్ విజయం, శాసనసభ్యుడిగా గెలుపొందడం ఆరవసారి. ఇంతకు ముందు ఉన్నవారు: నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మే 14, 2004, సెప్టెంబర్ 2, 2009 తరువాత వచ్చినవారు: కొణిజేటి రోశయ్య. ఇంతకు ముందు ఉన్నవారు: జి. వెంకటస్వామి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు 1983 నుండి 85 తరువాత వచ్చినవారు: జలగం వెంగళరావు. ఇంతకు ముందు ఉన్నవారు: డి. మల్లికార్జున్ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు 1998 నుండి 2000 తరువాత వచ్చినవారు: ఎం. సత్యనారాయణ.